నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవలమ్మ నాగారంలోని పురాతన దేవాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ. కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసిన చిరు వ్యాపారుల సంఘం నాయకులు. యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ను ప్రారంభించిన కలెక్టర్. శ్రీ చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్న మాజీ రాజ్యసభ సభ్యుడు. శ్రీ జగద్గురువు రేణుకా ఆచార్యుల జయంతి ఉత్సవాలు. డోంట్ వేస్ట్ వాటర్ సేవ్ వాటర్ నినాదంతో అవగాహన. భువనగిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హనుమంతరావు. బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి. శ్రీ చైతన్య పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం. చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలోని పురాతనమైన ఆలయం రామాలయంలో 6 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసీపీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలోని పురాతనమైన రామాలయంలో 6 సీసీ కెమెరాలను ప్రారంభించిన చౌటుప్పల్ ఏసీపీ సిఐ రాచకొండ కమిషనర్ యాదాద్రి డీసీపీ ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో పురాతనమైన రామాలయంలో నో స్లాబ్ సహకారంతో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, రెప్పపాటున జరిగే నేరాలను సీసీ కెమెరాలు గుర్తిస్తాయని, రోజుకు 24 గంటల పాటు పనిచేస్తాయని, సీసీ కెమెరాల వల్ల ఇన్వెస్టిగేషన్ క్రైమ్ కేసులలో చాలా కేసులలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గతంలో వలిగొండలో ఒక మర్డర్ కేసును సీసీ కెమెరాలతోనే గుర్తించడం జరిగిందని తెలిపారు. సీసీటీవీ ఆధారంగా చాలా కేసులను గుర్తించడం జరిగిందని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాలలో పరిశ్రమలుంటే సిఎస్ఆర్ ఫండ్ తో ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నో స్లాబ్ యాజమాన్యంతో పాటు స్థానిక సిఐ పాల్గొన్నారు. మా గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు మరియు డీసీపీ ఆదేశాల మేరకు ఈ డి నగరంలో పురాతన రామాలయంలో నోసిల్ ల్యాబ్ వాళ్ళ సహకారంతో ఈ రామాలయంలో ఒక 6 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానికి మానిటర్ కూడా వాళ్ళు ల్యాబ్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అనేది ఒక సీసీ కెమెరా ఒక 100 మంది కానిస్టేబుల్ తోటి సమానం. మనము ఒక మానవ మాత్రుడు ఎల్లప్పుడూ 24/7 కూడా అలర్ట్ ఉండలేడు కాబట్టి మనం రెప్పపాటులో కూడా నేరాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సీసీ కెమెరా అనేది ఈ 24/7 ఎప్పుడు నిఘా ఆ ఏరియాలో ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ఏరియాలో నిఘా ఉంటుంది. మాకు ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవరైనా చిల్లర చేష్టలు ఏమన్నా పిల్లలు కానీ ఏమైనా చేసినా కానీ ఇన్వెస్టిగేషన్ల క్రైమ్స్లో కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా మేము చాలా అనేకమైన కేసెస్ కూడా ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. మొన్న మధ్యనే ఇది వలిగొండలో ఒక మర్డర్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 2 కిలోల గోల్డ్ ఈ దాబాల దగ్గర పోయిన చౌటుప్పల్ మండలంలో 2 కిలోల గోల్డ్ పోయిన కేసు కూడా ఓన్లీ సీసీటీవీ ఆధారంగానే డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇంపార్టెంట్ కూడలిలో మెయిన్ చౌరాస్తాలలో ప్రతి విలేజ్ వాళ్ళందరూ వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రతి విలేజ్లో సీసీటీవీలు కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఆ విలేజ్ పరిధిలో ఉన్న ఏదైనా కంపెనీలు ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విలేజర్స్ కమిటీ. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చిరు వ్యాపారుల సంఘం సభ్యులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చిరు వ్యాపారుల సంఘం సభ్యులు భువనగిరి జిల్లా కలెక్టర్ను కలిసి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. రోడ్డుపైన వ్యాపారం చేసుకోవడం వల్లనే మా జీవనం సాగిస్తున్నామని తెలిపారు. రోడ్డుపై ఉన్న మమ్ములను జరపడం వలన మా కుటుంబాలు రోడ్డున పడే విధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ నుండి ఆదేశాలు రావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. తెలిసిందే కానీ మాకు న్యాయం జరిగేలా కలెక్టర్ను వేడుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బోదుల యాదగిరి, మహమ్మద్ చాంద్ పాషా, ముత్యాల నాగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలం రోడ్ మీద
చర్య ప్రారంభం చేసుకుంటాము. మాకు ఇప్పుడు జిఎంఆర్ వల్ల మాకు రోడ్డు మొత్తం పోయింది. రోడ్డు గురించి అందరి కుటుంబాలలో పడుతుంది. మాకు అందరికీ న్యాయం చేయాలని స్థలాలు ఇవ్వాలి. మా అందరికీ చాలామంది ఉన్నాం, 350 మంది దాకా ఉన్నాం. అందరికీ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందరి బండ్లు ఇట్లా కడపలు, పూల బండ్లు, కొబ్బరి బొండలు, పండ్ల బండ్లు, చెప్పులు, ప్రతి ఒక్క ఐటెము రోడ్డు మీద పెట్టుకొని బతికేటోళ్ళు, టిఫిన్ సెంటర్లు కానీ, మిర్చి బండి కానీ, ప్రతి ఒక్కటి మాకు అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 3 రోజుల నుంచి మొత్తం మోరికుల దగ్గర షాపులన్నీ తీసేసినాం, పక్కకు పెట్టినాం. మా కాడ న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ దాకా వచ్చినాం. మేము ఈఎంఐలు పెట్టుకొని రోడ్డు మీద ఫైనాన్స్ పెట్టుకొని మేము డైలీ ఫైనాన్స్ తీసుకొని ఏదో బేరం చేసుకొని నడిపించుకుంటున్నాం. ఇవాళ దానివల్ల మా అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మాకు అక్కడ న్యాయం జరుగుతలేదు. ఇక్కడ దాకా నాకు ఇక్కడ న్యాయం జరగాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. దయచేసి అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. చౌటుప్పల్ గ్రామం మాది. గత 30 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకోవడం జరుగుతున్నది. నేను చిరు వ్యాపారుల సంఘం నుంచి నన్ను మహిళలు అన్నలందరూ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు బోధుల యాదగిరి. గత 30 సంవత్సరాల నుంచి రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి వ్యాపారం చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా గట్టి పనులు కానీ, కమలపాకులు కానీ, ఊగర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతున్నది. మాకు రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి జిఎంఆర్ వాళ్ళు రోడ్డు మీద కూర్చోలేకుండా రోడ్డు తొలగించడం జరుగుతున్నది. దానికి మాకు నష్టపోతున్నాము. మాకు స్థలాలు కేటాయించాలని విజ్ఞపత్రాలు ఇవ్వడం కూడా జరిగినది. గతంలో మన శాసనసభ్యులు మునుగోడు ఎమ్మెల్యే గారికి, రాజగోపాల్ సార్ గారికి విజ్ఞపత్రం కూడా ఇచ్చినాము. అదేవిధంగా మన చౌటుప్పల్ ఆర్టీఓ గారికి విజ్ఞపత్రం ఇవ్వడం కూడా జరిగినది. మన చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞపత్రం ఇవ్వడం కూడా జరిగింది. గత 15 రోజుల ముందు కూడా మేము కూడా విజ్ఞపత్రం కమిషనర్కి ఇవ్వడం జరిగినది. ఇట్లా ఇచ్చుకుంటా రావడం జరిగినది. ఎందుకంటే మేము చాలా నష్టపోతున్నాము. మేము ఆ బండి పెట్టుకుంటేనే మాకు జీవనోపాధి కలుగుతుంది. మేము వాటి మీద లేని ఫైనాన్స్ అదేవిధంగా మాకు పిల్లలకు చాలా ఇబ్బందిగా కలుగుతుంది. దయచేసి మా చిరు వ్యాపారులందరూ రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి 250 నుంచి 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మాకు తక్షణమే న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావడం జరిగినది. మా ఇంటూ దయ ఉంచాలని నమస్కారాలు చెప్తున్నాము కలెక్టర్ గారికి. పూట గడుస్తుంది. ఆ పిల్లలు ఏం తీసుకుపోయి వండుకున్న రోజులు మాయి. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి బాధలు వస్తున్నాయి. మా అంటూ దయ ఉంచి ఎమ్మెల్యే గారికి చెప్పినాము. అదేవిధంగా చౌటుప్పల్ ఆర్టీఓ గారికి చెప్పడం జరిగినది. అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞపత్రం ఇవ్వడం జరిగినది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చచ్చుడా రోడ్డు మీద బతుకుడా అనే నల్గొండ జిల్లాలో పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 ను ఘనంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలాక్ త్రిపాఠి ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తో కలిసి ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు. అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత
పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావాలని, అందుకోసం క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక మానసిక అభివృద్ధి పొందుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖకు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మంచి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. తమకు అవసరమైన విషయాలను కూడా పోలీస్ శాఖలోని ముఖ్యమైన విభాగాల నుండి సమాచారం తెప్పించుకొని దానికి అనుగుణంగా ప్రణాళికతో పనిచేస్తామన్నారు. క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. నా ఉద్దేశంలో స్పోర్ట్స్ అనేది మనము ఓన్లీ ఒక మీట్ లేకపోతే ఏదో ఒక ఈవెంట్ లాగా కాకుండా అది మన ఒక లైఫ్ స్టైల్ లాగా ఉండాలని అది నా నమ్మకం. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది యూ విల్ హ్యావ్ ఫిట్నెస్. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి, మనకున్న ఫిజికల్ స్ట్రెస్కి మనం ఎంత ఫిట్గా ఉంటే మనం అది అంత ఈజీగా తట్టుకుంటాం. పొద్దున్న లేచి బందోబస్తు చేయాలి, లేకపోతే ఎవరైనా పికప్ చేయాలన్నా కూడా మనకి ఆ ఫిట్నెస్ లెవెల్ అనేది ఉండాలి. సో దానికి ఈ స్పోర్ట్స్ ఆడుతున్న కొద్దీ మనం మెల్లిమెల్లిగా మన ఫిట్నెస్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది, మనకి మెంటల్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల. ఉదాహరణకి మనం ఏమైనా స్పోర్ట్ ఆడుతున్నాం అనుకోండి, అందులో గెలుపు ఓటమిలు ఉంటాయి. ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ డే మనం నెక్స్ట్ గేమ్లో మనం మళ్ళీ ఇంకోసారి గెలవము అని ఓడిపోతే మనకు రూల్ లేదు, గెలవము అని కూడా రూల్ లేదు. సో ఈ ఫెయిలియర్స్ అనేది మనకి ఫెయిలియర్స్ని అంగీకరించి నెక్స్ట్ టైం మంచిగా రావడం, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయడం అనేది నేర్పించేది మనకి ముఖ్యమైనది స్పోర్ట్స్. ఇది మన స్పోర్ట్స్తో పాటు మన లైఫ్లో కూడా అన్నింటిలో కూడా మనం ఇది ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. లైఫ్లో కూడా చాలా వరకు మనకి ఒక్కొక్కసారి మనకు కావాల్సినది అవుతుంది, ఒక్కొక్కసారి మనకు మనం అనుకుంది అవుతుంది. లైఫ్ ఒక్కొక్కసారి మనకి కింది తోసినప్పుడు నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచిగా చేద్దామని నేర్చుకోవాలి, చేయాలి. అంటే దీనికి స్పోర్ట్స్ మంచి ఉదాహరణ. టీమ్ యాజ్ అ యూనిఫార్మ్డ్ సర్వీస్గా మీకు టీమ్ స్పిరిట్ ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి కొరణపాకలో చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మహారుద్రాభిషేకం, ధార్మిక సభ, శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ ఆది జగద్గురువు రేణుకాచార్యుల జయంతి ఉత్సవాలు, శాశ్వత ధర్మకర్త గంగుల శ్రీనివాస్ దంపతులచే కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం రథోత్సవం, లక్ష దీపోత్సవాలు, మహిళలు వేలాది సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. సోమేశ్వర స్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. రథోత్సవం సందర్భంగా భక్తులు విపరీతంగా ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సోమయ్య, గంగాధర్, చందు, రాజు, లక్ష్మి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రే
ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. మోతే మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువున ముంచిందన్నారు. ఒక పక్క 3 పర్యాయాలుగా రైతు బంధు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీరు ఉన్నా వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. ₹1000 వెచ్చించి వేసిన పంటలు పొట్టదశకు వచ్చేసరికి నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ఎకరాకు ₹40,000 ఖర్చు చేసి వేసిన పంటకు నీరు లేక ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో ఉద్యమిస్తామన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీ జగద్గురువు రేణుకా ఆచార్యుల వారి జయంతి ఉత్సవాలలో కర్ణాటక భక్తులు పాదయాత్రగా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో శ్రీ జగద్గురువు రేణుకాచార్యుల జయంతి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి మహాపాదయాత్రలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కొరణపాక శ్రీ చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామంలోని వీధుల గుండా జగద్గురు రేణుకా ఆచార్యుల చిత్రపటాన్ని ఊరేగింపుగా వేలాదిగా వీరశైవ భక్తులు పారాని వేషధారణలో ఉన్న శివ భక్తులు శూలాలతో విన్యాసాలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ చేపట్టారు. ఈ యొక్క ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీ సోమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా భక్తులు కోరారు. మహాపాదయాత్ర బీర్కూర్, కొతంగల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల ప్రజలు కలిసి సుంకిని నుండి మహాపాదయాత్ర ఈ నెల 3వ తారీఖున, కుర్లా రాచన్న నుంచి ఈ నెల 4వ తారీఖున బయలుదేరి బాన్సోర్లో ఈ 2 దిండులు ఐక్యమైపోయి గజ్వల్పైగా మహాపాదయాత్ర కొనసాగుతూ వచ్చింది. ఈ లోకంలోనే కొలనపాక క్షేత్రం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ప్రపంచంలో ఇంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఎక్కడ లేదు. అలాంటి క్షేత్రం కొలనపాకలోనే ఉంది. అలాంటి దేవదేవుడు, ఆదిదేవుడు, మొట్టమొదటి గురువు అయినటువంటి రేణుకాచార్య మహాగురువు వెలిసినటువంటి పుణ్యభూమి, దైవభూమి, మునిభూమి అయినటువంటి ఈ భూమిపైకి మేమంతా పాదయాత్ర చేస్తూ వచ్చామంటే పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని, ఈ గురువుని దర్శించుకుంటే మా మనసు పులకించిపోతుంది. ఈ కొలనపాకు మొత్తం శివమయంతో నిండిపోతుంది. గురురాజమౌళి గురు యొక్క నామస్మరణంతో ఈ కొలనపాకు పుణ్యక్షేత్రం అంతా నిండిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ను ఒకటి విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది. భక్తుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులు వచ్చేపోయేటువంటి భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విన్నపం చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం లక్షలాది మందితో పాదయాత్ర తీసుకొని కొలనపాక క్షేత్రంలో రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం లాంఛనాలతో ఇక్కడ ఈ రేణుకాచార్య జయంతిని అధికారంగా ప్రకటించాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మనవితో మేము చెప్పడం జరుగుతుంది. భక్తుల తరపున కోరుతూ హర్ హర్
ముద్దం సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలను ప్రారంభించారు. డోంట్ వేస్ట్ వాటర్, సేవ్ వాటర్ నినాదంతో మల్కాజ్గిరిలోని 137వ డివిజన్లో టీం ఎంఎస్వై వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలు ఓపెన్ చేశారు. ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు నీటి కొరత ఉండొద్దని, ఎండల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు వలస కూలీలకు మంచినీరుతో పాటు మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుందని, దానితో డీహైడ్రేషన్ రావడం కొంతైనా తగ్గుతుందని ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వారి తండ్రి అయిన ముద్దం ధర్మేష్ సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భువనగిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట సామాగ్రిని పరిశీలించారు. హాస్టల్లో కొన్ని పోటీ పరీక్షలు చదువుకోవడానికి విద్యార్థినులకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. లైబ్రరీ నిర్వాహకులుగా చంద్రిక, నందిని, సోనికాను నియమించారు విద్యార్థినులు. ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని 100 మంది విద్యార్థులకు అందజేశారు కలెక్టర్. జిల్లాలో ఏ హాస్టల్లో అయినా మెనూ పాటించకపోయినా, నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టకపోయినా సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్. ప్రతిరోజు 5 వర్డ్స్ చదివి గుర్తు ఉంచుకోవాలని, మళ్ళీ వారం తర్వాత వస్తానని, క్విజ్ పోటీ నిర్వహిస్తానని విద్యార్థులకు తెలిపారు హనుమంతరావు. సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. గజ్వేలులో పార్టీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలో వర్గాలకు తావు లేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలో ఆధిపత్య ధోరణి సహించేది లేదని, పార్టీకి నాయకులు, కార్యకర్తలు అందరూ సమానమేనన్నారు. కష్టించి పనిచేసే వారికే పార్టీలో పదవులు లభిస్తాయన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని, ప్రజలకు చేరువగా కేంద్ర పథకాలను తీసుకువెళ్తూ ప్రజల్లో మమేకం కావాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా బీజేపీ రథసారథిగా నన్ను నియమించినందుకు భారతీయ జనతా పార్టీకి, మా పార్టీ మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి, మా ముదిరాజు ముద్దుబిడ్డ మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారికి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, మిగతా మా పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచ దేశాల చేత విశ్వగురువుగా పొగడబడి గొప్ప రాజకీయ నాయకుడు, ప్రజల మనిషి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను అధ్యక్షుడిగా అవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. తప్పకుండా రాబో రోజులలో పేద ప్రజల పక్షాన, ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటానని, ఒక సోదరుడుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మెదులుతానని, కాంగ్రెస్ పార్టీ ఏవైతే అమలు కానీ హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కానీ పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంది. దాని మీద రాబో రోజులలో తప్పకుండా మా పార్టీ పక్షాన ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ఇస్తాన్న హామీలను అమలయ్యే వరకు మా పార్టీ తరఫున పోరాటం చేస్తాం. తప్పకుండానే ఇక్కడ నేను ఇవాళ రాగానే మొట్టమొదటిగా R&R కాలనీకి వెళ్ళడం జరిగింది. R&R కాలనీ బాధితులకు కానీ,
అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులకు కానీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు వచ్చే ప్యాకేజ్ విషయంలో కానీ తప్పకుండా అదొక అంశంగా గజ్వేల్కి సంబంధించిన ఒక అంతర్భాగం కాబట్టి ఆర్ఎండ్ఆర్ కాలనీ వారి సమస్యల మీద కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని. సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. సిద్దిపేట జిల్లాలో ఉద్దండులైన రాజకీయ నాయకులున్న ఇప్పుడు ఈ ప్రాంతం ఇక్కడ కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, తుబ్బాక పోతే మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, హుస్నాబాద్ పోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇంతమంది ఉద్దండులైన రాజకీయ నాయకులకు ధీటుగా నాకు నా పార్టీ నమ్మి నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు తప్పకుండా ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం. వాళ్ళందరూ కూడా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకాంత్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ శ్రీకాంత్ మరియు డాక్టర్ సుమలత మాట్లాడుతూ మానవ శరీరంలో దంతాలను ఆరోగ్యకరంగా ఉంచుకుంటే లాభాలు, ప్రతిరోజు దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలి మొదలైన చిట్కాలను బాల బాలికలకు వివరించారు. ప్రతి ఒక్కరూ దంతాల సంరక్షణకు ప్రాధాన్యత వహించాలని సూచించారు. తదనంతరం విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, మౌత్ వాష్లు, టూత్ పేస్టులు, బ్రష్లను అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విధమైన ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉండటానికి కృషి చేస్తున్న శ్రీకాంత్ డెంటల్ బృందాన్ని అభినందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.